యాపిల్ నుండి అమెజాన్ వరకు, గూగుల్ నుండి మైక్రోసాఫ్ట్ వరకు ఈ అన్ని కంపెనీలు ఒకప్పుడు ఒక చిన్న స్టార్టప్లా మొదలయ్యాయి. కానీ ఇవాళ మీరు చూసినట్టు ఇవి ఒక్కొక్కటి బిలియన్ డాలర్ ఎంపైర్స్ అయ్యాయి. ఈ వీడియోలో నేను ఒక డీటెయిల్ ప్లాన్ అందించబోతున్నాను, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా. మీరు ఇప్పుడు లేదా ఫ్యూచర్లో అయినా మీ స్వంత బిజినెస్ లేదా స్టార్టప్ మొదలెట్టాలనుకుంటే ఇది మీకోసం. ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ అన్ని వచ్చే ఎన్నో సంవత్సరాల వరకు రిలవెంట్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి ఒక స్టార్టప్ని బిల్డ్ చేయడానికి బేస్ బ్లాక్స్ లాంటివి. ప్రపంచం ఎంత మారిపోయినా ఫండమెంటల్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వవు. కాబట్టి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే లైక్ చేస్తే వీడియో సేవ్ అయిపోతుంది. లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ పాయింట్. ప్రాబ్లం వాల్యూ ప్రపోజిషన్. ఈ రోజుల్లో అందరూ ఎప్పుడో ఒకసారి మైండ్లో ఒక బిజినెస్ ఐడియా వస్తూనే ఉంటుంది. మీరు ఆ ఐడియా సక్సెస్ఫుల్ అవుతుందని ఎలా గ్యారంటీగా చెప్తున్నారు? దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్రాబ్లం వాల్యూ ప్రపోజిషన్. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది మార్కెట్లో ప్రజలు ఏమి సమస్యలు ఎదుర్కొంటున్నారని. ఆ తర్వాత మీరు ఎంతమంది సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయగలరు. 1 కావచ్చు, 5 కావచ్చు, లేదా 10 కూడా కావచ్చు. అందులో ఏ సొల్యూషన్ యూజర్ కి మోస్ట్ వాల్యూ ఇస్తుందో అది మీరు పిక్ చేయాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్పాటిఫై పేరు అందరికీ తెలుసు, కానీ అది చేసింది ఒక మ్యాసివ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఒక 5 to 10 years బ్యాక్ మనం పాటలు ఎలా వినేవాళ్ళం? ఎఫ్ఎంలో. మీరు కోరిన పాటలు ఎప్పుడు ప్లే అవ్వదు, లేదా ఫోన్లో డౌన్లోడ్ చేసి వినేవాళ్ళం. కానీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల పాత పాటలు తొలగించాల్సి వచ్చేది. చాలా ఇన్కన్వీనియన్స్. స్పాటిఫై ఈ అన్ని ఇష్యూస్ ని సాల్వ్ చేసి మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేయర్ అయింది. ఆల్ బికాస్ ఆఫ్ పర్ఫెక్ట్ ప్రాబ్లం వాల్యూ ప్రపోజిషన్ క్లారిటీ. ఇంకొక రీసెంట్ ఎగ్జాంపుల్ జూమ్. 2020లో కోవిడ్ రాగానే వరల్డ్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ మీద షిఫ్ట్ అయింది. ఇంటి బయటకు కూడా ఎవరు వెళ్ళరు. జూమ్ ఎంటర్డ్ అట్ ద పర్ఫెక్ట్ టైం. ఒకే సంవత్సరంలో 50% ఇండస్ట్రీ క్యాప్చర్ చేసింది. వై? బికాస్ దే హ్యాడ్ ఎ క్లియర్ విజన్, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ రియల్ స్టోరీస్. ఈ కాన్సెప్ట్ నాకు రీసెంట్ గా గుర్తొచ్చింది ఒక వెబ్ సిరీస్ ట్రైలర్ చూసినప్పుడు. పేరు హస్లర్స్ జుగాడ్ కా ఖేల్. ఇది ఒక రియల్ స్టోరీ మీద బేస్ అయ్యింది. ఒక స్ట్రీట్ స్మార్ట్ ముంబై యంగ్స్టర్ ఎలా తన లైఫ్ ని 180 degrees మార్చుకున్నాడో చూపిస్తుంది. జీరో నుండి హీరో అయ్యాడు. ఈ ట్రైలర్ చూశాక నాకు housing.com CEO రాహుల్ యాదవ్ గుర్తొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ ఎస్పెషల్లీ ఆ యంగ్స్టర్స్ కోసమే. వాళ్ళు స్టార్ట్అప్ ఆర్ బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటే ఈ షో చూడొచ్చు. మార్కెట్ రీసెర్చ్. మీ బిజినెస్ ఐడియా రెడీ అయితే తర్వాత మీరు చేయాల్సింది మార్కెట్ రీసెర్చ్. టార్గెట్ ఆడియన్స్, ఇండస్ట్రీ, కాంపిటీటర్స్, వీటిని కంప్లీట్ గా స్టడీ చేయాలి. కాంపిటీషన్ ఉండడం అంటే ఒక మైనస్ పాయింట్. మార్కెట్ షేర్ కంటిన్యూస్ గా డివైడ్ అవుతుంది. కానీ ప్లస్ పాయింట్ కూడా ఉంది. వాళ్ళు ఇప్పటికీ మార్కెట్ అండ్ కస్టమర్ డేటా అనలైజ్ చేసి ఉంటారు. మీరు వారి స్ట్రాటజీని స్టడీ చేసి మీ బిజినెస్ మోడల్కి టైలర్ చేసుకోవచ్చు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఫోన్ లాంచ్కి ముందు యాపిల్ ఒక డీప్ మార్కెట్ రీసెర్చ్ చేసింది. కస్టమర్ యాక్చువల్ నీడ్స్ ఏంటి వాటిని తెలుసుకున్నారు. ఒక ఫోన్ కావాలి, కాల్ చేయాలి, మ్యూజిక్ వినాలి, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలి, ఆల్ ఇన్ వన్. ఇవన్నీ కలిసి యాపిల్ ఐఫోన్ తీసుకొచ్చింది. ఇప్పుడు చాలా ఫోన్ కంపెనీస్ 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ కెమెరాస్ తీసుకొచ్చారు. కానీ జనాలు ఇంకా 12 మెగాపిక్సెల్ ఐఫోన్ కెమెరానే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే యాపిల్ కెమెరా మాడ్యూల్ టీమ్ కస్టమర్ నీడ్స్ ను డీప్ గా అర్థం చేసుకుంది. పర్ఫెక్ట్ పిక్ కోసం మినిమల్ ఎడిటింగ్. ఇదంతే. మార్కెట్ రీసెర్చ్ ఈస్ ఎవ్రీథింగ్. అందుకే యాపిల్ దగ్గర ఇప్పటికీ 58% మార్కెట్ షేర్ ఉంది డిస్పైట్ కాంపిటీషన్. బిజినెస్ ప్లాన్. ఐడియా వచ్చింది, రీసెర్చ్ అయింది. ఇప్పుడు బిజినెస్ ప్లాన్, మిషన్ అండ్ విజన్. మీ కంపెనీ ఎటు పోవాలనుకుంటుంది? వరల్డ్ పై ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటుంది? టార్గెట్ ఆడియన్స్, ఏజ్ గ్రూప్, జెండర్, సిటీ, విలేజ్. మీ రీసెర్చ్ ద్వారా టార్గెట్ ఆడియన్స్ ని పర్ఫెక్ట్ గా డిఫైన్ చేయాలి. రెవెన్యూ మోడల్. క్లుప్తంగా చెప్పాలంటే దందా అంటే ధనం కావాలి. ఎంత ఇన్కమ్ వస్తుందో, ఎలా వస్తుందో అని అంచనా ఇవ్వాలి రెవెన్యూ మోడల్ ద్వారా. మార్కెట్ స్ట్రాటజీ. ఒక డైరీని అమ్మాలనుకుందాం. దానికి యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? అది మిగతా డైరీస్ కన్నా ఎలా బెటర్? ఇవే యూఎస్పీలు. మార్కెట్ చేయడానికి మార్కెటింగ్ స్ట్రాటజీ అవసరం. ఆఫ్లైన్, ఆన్లైన్, సోషల్ మీడియా, ఏ ప్లాట్ఫామ్ లో ప్రమోట్ చేస్తారు? ఒక స్టెప్ మిస్ అయితే బిజినెస్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ స్టార్ బక్స్. మిషన్ ప్రీమియం కాఫీ ప్లస్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. స్టోర్ కి వెళ్తే అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ అది ప్రత్యేకంగా అనిపిస్తుంది. కాఫీ ఎంత బాగుంటుందో తెలీదు. 300 to 400 రూపీస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ అంబియన్స్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అన్మ్యాచ్డ్. టార్గెట్ ఆడియన్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, కాలేజ్ స్టూడెంట్స్ కాదు. అందుకే స్టార్ బక్స్ ను కోవర్కింగ్ స్పేస్ లాగా డిజైన్ చేశారు, పని చేయడం ఈజీ అయ్యేలా. స్టోర్ లో టైం ఎలా గడుస్తుందో కూడా గమనించలేం. దాట్స్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్. ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఇప్పుడు బిజినెస్ ఐడియా రెడీ అయింది, ప్లాన్ కూడా క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఆప్షన్ 1 సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్.
మీరే ప్రోడక్ట్ ని తయారు చేయండి. ఆప్షన్ 2 వైట్ లేబులింగ్. వేరొకరు తయారు చేసిన ప్రోడక్ట్ ను మీరు తీసుకుని మీ లోగో చేసి మార్కెట్ చేయడం. ఎగ్జాంపుల్, ఒక పెన్నుని ఒక మ్యానుఫ్యాక్చరర్ సప్లై చేస్తాడు, మీరు ఆ పెన్ను తీసుకుని మీ బ్రాండ్ లోగో చేసి అమ్ముతారు. ఈ ప్రాసెస్ ని వైట్ లేబులింగ్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కు క్రోర్స్ అవసరం, కానీ వైట్ లేబులింగ్ సెటప్ కాస్ట్ చాలా తక్కువ అవుతుంది. సో ఇనీషియల్లీ ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉన్న వారికి వైట్ లేబులింగ్ రికమెండ్ చేస్తాను. డిజిటల్ ప్రొడక్ట్స్ అయితే వరి అక్కర్లేదు. సేల్స్ అండ్ మార్కెటింగ్. లెట్స్ సే 1000 పెన్స్ తయారయ్యాయి, బట్ వాటిని ఎవరు కొనాలి? దీనికి ఆన్సర్ సేల్స్ అండ్ మార్కెటింగ్. మార్కెటింగ్ వల్ల ప్రొడక్ట్ పై అటెన్షన్ వస్తుంది, అంటే ట్రాఫిక్. సేల్స్ ద్వారా ఆ ట్రాఫిక్ ని బయర్స్ గా కన్వర్ట్ చేయాలి, అంటే పర్చేస్ డెసిషన్ తీసేలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆల్వేస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎగ్జాంపుల్, నైక్ స్ట్రాటజీ, టాప్ అథ్లెట్స్ తో కొలాబరేషన్. రిజల్ట్, పబ్లిక్ థింక్ చేస్తారు ఇవే షూస్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తాయి అని. నైక్ మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా పవర్ఫుల్. సేల్స్ ఫోర్స్ అవసరం లేదు, ప్రొడక్ట్ క్వాలిటీ అన్కాంప్రమైజ్. కనుక ఇవి ప్రీమియం రేట్ ఉన్న వరల్డ్ వైడ్ టాప్ సెల్లర్. ఇవన్నీ స్టార్టప్ లేదా బిజినెస్ బిల్డ్ చేయడానికి ఫౌండేషన్ బ్లాక్స్ లాంటివి. మీ సొంత బిజినెస్ ఆరంభించాలంటే ఈ ఒక్క వీడియో మీకు రోడ్ మ్యాప్ లాంటిది. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా వాల్యుబుల్ అండ్ యూస్ఫుల్ అయిందని నమ్ముతున్నాను. మీ బాలా, సైనింగ్ ఆఫ్.